ఈ వీడియోలో మెదక్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న డీఎడ్ ఆర్‌టీటీసీ కాలేజ్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మెదక్‌లో ఉన్న తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు డెక్కన్ కాలేజ్ ఆఫ్ డీఎడ్ కాలేజ్ మనకు. సో, విలేజ్ వచ్చేసి మనకు ఆహ్, పాములపర్తి తాలూకా మనకు వర్గల్, మెదక్ డిస్ట్రిక్ట్ అండి. సో, ఇది మనకు కాలేజ్‌కి సంబంధించిన అడ్రెస్. సో, ఇది మనకు మెదక్ డిస్ట్రిక్టే. సో, ఇది రిపీట్ చేయను. సో, ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్‌లో తెలుగు మీడియం కోర్స్ ఉంది. బీఎడ్ ఆర్ టీటీసీ. సో, టోటల్ 50 సీట్స్ ఉంటాయి ఈ కాలేజ్‌లో. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కె. నారాయణ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నార్సింగి విలేజ్, మనకు నార్సింగి సిటీ అండ్ తాలూకా. సో, ఈ నార్సింగి విలేజ్‌లో ఈ కాలేజ్ ఉంటుంది. సో, ఇది కూడా మనకు ప్రైవేట్ కాలేజే. ఇందులో తెలుగు మీడియం కోర్స్ ఉంది. 50 సీట్స్. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మన గవర్నమెంట్ కాలేజెస్. సో, గవర్నమెంట్ కాలేజ్‌లో 3 టైప్ ఆఫ్ మీడియమ్స్ సంబంధించిన కోర్స్ ఉంటుంది. సో, ఇక్కడ గవర్నమెంట్ డీఎడ్ కాలేజ్ హవేలీలో ఉంటుంది. ధన్‌పూర్, మెదక్. సో, ఇక్కడ తెలుగు మీడియం గూడా ఉంటుంది. సో, మనకు అప్‌డేటెడ్‌లో ఆ పీడీఎఫ్‌లో యాడ్ చేయలేదు. కాకపోతే వెబ్ కౌన్సిలింగ్‌లో మీకు తెలుగు మీడియం గూడా కనిపిస్తది. సో, మనకు తెలుగు మీడియంలో 50 సీట్స్ ఉంటాయి. ఉర్దూ మీడియంలో 50 సీట్స్, ఇంగ్లీష్ మీడియంలో. సో, 3 కాలేజెస్ ఉంటాయి మనకు. గవర్నమెంట్‌లోనే 3 టైప్ ఆఫ్ మీడియమ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో, ఇక్కడ తెలుగు మీడియం లేదని మీరు తెలుగు మీడియం అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, 50 సీట్స్ ఉంటాయి. సో, మనకు అడ్రెస్ గన్‌పూర్, హవేలీలో ఉంటుంది. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఏపీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, నారాయణ్ ఖేడ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సంగారెడ్డి మనకు మెదక్ డిస్ట్రిక్ట్. సో, ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ ఉంది. ఇది ప్రైవేట్ కాలేజ్. టోటల్ 50 సీట్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ కాలేజెస్ మెదక్‌లో జీఎంఆర్ డీఎడ్ కాలేజ్, మనకు దిగ్వల్ విలేజ్, కోహిర్ మండల్, జహీరాబాద్. సో, ఇది మనకు కాలేజ్‌కి సంబంధించిన అడ్రెస్. సో, ఇది ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్‌లో మనకి ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. టోటల్ 50 సీట్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు సెయింట్ మేరీస్ బీఎడ్ కాలేజ్, మనకు జెడ్పీహెచ్ఎస్ స్ట్రీట్ దగ్గర లింగారెడ్డిపల్లె విలేజ్‌లో ఉంటుంది. ఇది సిద్దిపేట అండి. సో, మండల్ టౌన్ సిద్దిపేటలో ఉంటుంది. సో, ఇది మనకు మెదక్ డిస్ట్రిక్ట్. మనకు ప్రైవేట్ కాలేజే ఇది గూడా. సో, ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్స్ ఉంటుంది. టోటల్ 50 సీట్స్ ఉంటాయి. సో, లాస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు కింగ్‌స్టన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మనకు పొన్నాల విలేజ్, సిద్దిపేట మండల్, మెదక్ డిస్ట్రిక్ట్. సో, సిద్దిపేట దగ్గర పొన్నాల విలేజ్‌లో ఈ కాలేజ్ ఉంటుంది. సో, ఇది మనకు ప్రైవేట్ కాలేజ్ అండి. సో, ఈ కాలేజ్‌లో మనకి ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంటుంది. సో, టోటల్ 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో, ఇవి వచ్చేసి మనకు పాత జిల్లాల ప్రకారంగా ఇచ్చిన కాలేజ్ అండి. సో, ఏదైతే మనకు మెదక్‌లో గూడా కొన్ని సబ్ డివిజన్ డిస్ట్రిక్ట్స్ జరిగాయి. సో, ఇప్పుడు మన పాత జిల్లాల ప్రకారంగా ఈ కాలేజెస్ ఉంటాయి గాబట్టి, సో, కాలేజ్ అడ్రెస్, ఆ కాలేజ్‌లో ఇంగ్లీష్ మీడియం ఉందా, తెలుగు మీడియం ఉందా, ఉర్దూ మీడియం ఉందా, అండ్ ఎన్ని సీట్స్ ఉంటాయి, ఈ అడ్రెస్ తెలుసుకుంటే సరిపోతది. సో, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతది. సో, మీకింకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్ డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఇచ్చాను. సో, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీకు కాల్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. దానికి సంబంధించిన ఐడీ కూడా అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఇలాంటి అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.